రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. So hello friends, welcome back to Big Boss season 9 Telugu reviews. This is your Prashant నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, మనం నిన్న మొన్న చూసుకున్నాం కదా ఎపిసోడ్స్. అందులో జరిగిన కొన్ని టాస్క్లు, కొన్ని గొడవలు, కొన్ని డిస్కషన్స్. ఈ రోజు జరిగే టాస్క్ ఏంటంటే, నేను నిన్న కూడా చెప్పాను, ఈ రోజు జరిగే టాస్క్ ఏంటంటే ఓన్లీ డిస్కషన్స్ ఎవరి ఒపీనియన్ ఎట్లా ఉంది, అవతల వాళ్ళ గురించి ఉన్నట్టు డేర్గా చెప్పాలి. అండ్ ముందు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఇంకా 4 days మాత్రమే ఉంది ఈ అగ్ని పరీక్షకి. ఈ సెప్టెంబర్ 5th కి అగ్ని పరీక్ష అయిపోతుంది. 7th కి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు, ఎంత మంది వెళ్తారు అనే దాని గురించి ఇంకా 4 days మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మొత్తంలో ఒక 5 members మాత్రమే వెళ్తారు, ఉన్నది మాత్రం 15 members. ఈ 5 members ఎవరెవరు వెళ్తారు, ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారు, అన్ని విధాలా ఎవరు టాస్క్లలో మంచిగా విన్ అవుతున్నారు, ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు ఎవరు వెళ్ళాలి అనేది డిస్కస్ చేస్తారు. సో ప్రజెంట్ ఏంటంటే ఇంకా 4 days మాత్రమే ఉంది. ఈ 4 days లోపల ఇప్పుడున్న కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ సరిగా ఇచ్చినట్లయితే, అన్ని టాస్క్లు పూర్తి చేసినట్లయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లోకి. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈ రోజు జరిగిన టాస్క్ లో ఏమి ఇచ్చారంటే, ఒక టేబుల్ మీద ఈరోజు జరిగిన టాస్క్ ఏంటంటే ఒపీనియన్స్ చెప్పుకోవడం. అందరికి బ్యాడ్జ్ పెట్టి, ఆ బ్యాడ్జ్ లో ఏముంటది, ఆ పర్సన్ గురించి, అందులో గుడ్, బ్యాడ్, ఈగోటిక్, యాటిట్యూడ్, ఇట్లా అన్ని బ్యాడ్జెస్ ఉంటాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి వాళ్ళు ఎవరి మీద ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాడో అతనికి ఆ బ్యాడ్జ్ పెట్టేసి అతను ఒపీనియన్ చెప్పేసేదన్నమాట. సో ఈ రోజు టాస్క్ ఇది. ఫస్ట్ ఇందులో వచ్చింది ఎవరంటే, ఈ టాస్క్ లో ఎట్లా అంటే, వాళ్ళు బ్యాడ్జ్ పెట్టిన తర్వాత వాళ్ళ గురించి ఒపీనియన్ డేర్ అండ్ డాష్ గా డైరెక్ట్ చెప్పేయగలది. నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్, ఓపెన్ గా నెగిటివ్ ఏదైనా కూడా ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ చెప్పేయాలి. అలాంటి వాళ్ళని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. అసలు గేమ్ అన్నట్టు. ఈ గేమ్ ఏంటి, ఈ టాస్క్ ఏంటి అంటే, మెయిన్ టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరెవరైతే బ్యాడ్జెస్ తీసుకున్నారో వాళ్ళు స్టేజ్ మీదకి రావాలి. ఎవరెవరు బ్యాడ్జెస్ ఇచ్చిందో వాళ్ళు వెనుక నిలబడాలి. సో ఈ టాస్క్ ఏంటి అంటే, స్వీట్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ పెడతారు, స్వీట్స్ పెడతారు. ఆ స్వీట్స్ అందరి ఒక టేబుల్ మీద పెట్టి చైర్స్ పెట్టేసి ఆ చైర్ లో అందరు కూర్చోవాలి. ఈ బ్యాడ్జ్ తీసుకున్న వారు ఆ చైర్ లో కూర్చోవాలి. బ్యాడ్జ్ ఇచ్చిన వారు వాళ్ళ వెనక నిలబడి వాళ్ళతోని, మనకు బొమ్మలాట తెలుసు కదా అందరికి, వెనకట తోలు బొమ్మలు ఆడాడు. తోలు బొమ్మలు ఎలా ఆడిస్తారు, ఇలా దారాలు కట్టి ఇలా ఇలా ఆడిస్తారు కదా. సో ఇక్కడ ముందు బ్యాడ్జ్ తీసుకున్న వాళ్ళు ముందట ఉండాలి, బ్యాడ్జ్ ఇచ్చిన వాళ్ళు వెనుకలు ఉండాలి. వాళ్ళకి చేతికి స్టిక్స్ కట్టి ఒక బౌల్లో స్వీట్స్ ఉంటాయి అన్నట్టు. ఓన్లీ వాళ్ళు ఈ చేతులతో ఆపరేటింగ్ చేసుకుంటూ వాళ్ళకి హ్యాంగ్ చేసి ఉన్న ఆ కర్రలను పట్టుకొని స్వీట్స్ తీసి ఇంకో బౌల్లో పెట్టాలి. ఇది టాస్క్ అన్నట్టు. నిజంగా ఈ టాస్క్ అయితే నేను ఇంతవరకు ఈ గేమ్ ఇలాంటివి చూడలేదు. మన వాళ్ళు ఆడతారో లేదో ఇది కూడా దొబ్బిద్దిరా బిడ్డ అనుకున్నా. కాకపోతే మస్తు ఆడిన కాడికి ఏంటంటే, ఒక 5-6 ఐటమ్స్ ఉంటాయి, స్వీట్ ఐటమ్స్ ఈ బౌల్లో ఉంటాయి. ఎవరి టేబుల్ పైన వాళ్ళకి, ఎవరి చైర్ దగ్గర వాళ్ళకి ఉంటాయి. టాస్క్ లో బ్యాడ్జ్ తీసుకున్నారో వాళ్ళ కళ్ళ గంతలు కట్టేసి, బ్యాడ్జ్ ఇచ్చిన వాళ్ళు వానికి వాళ్ళ వెనకాల నిలబడి వాళ్ళ స్టిక్స్ పట్టుకొని, వాళ్ళ చేతులకి స్టిక్స్ కట్టేస్తారు ఇట్లా. వాళ్ళ స్టిక్స్ పట్టుకొని ఓన్లీ వాళ్ళు తోలు బొమ్మలు ఆడించినట్టు ఈ స్వీట్స్ తీసి అక్కడ పెట్టించాలి. ఇక్కడ ముందట ఆడే వాళ్ళకి చెప్పకూడదు, లీక్ చేయకూడదు అదేం స్వీట్ అన్నది. శ్రీముఖి అదేం స్వీట్ అనౌన్స్ చేస్తుంది. ఆ స్వీట్ తీసి పర్టికులర్ గా పక్కన ఇంకో బౌల్లో పెట్టేసేయాలి. సో ఇలా టాస్క్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు అందరూ కూడా కొంచెం స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అయ్యారు. ఫస్ట్ స్వీట్ ఐటమ్ వచ్చేసి లడ్డు. సో ఆ లడ్డు ఏడుంది, దాన్ని ఇక్కడ వీళ్ళు కళ్ళ గంతలు కట్టుకున్న వాళ్ళకి అది తెలియదు, స్మెల్ కూడా తెలియదు. వెనకాల నిల్చున్న వారు మాత్రమే జస్ట్ హ్యాండ్స్ పట్టుకొని ఆ హ్యాండ్స్ ద్వారా వాళ్ళు తీసి పక్కన పెట్టాలి. సో ఇలా లడ్డు స్టార్ట్ చేసినప్పుడు లడ్డు తీసి అనుష పెట్టించింది. ఆ టీం మెంబర్ తో కలిపి అనుష బౌల్లో వేయించింది. ఆ బౌల్లో పెట్టిన తర్వాత వెంటనే వెళ్ళి బెల్ కొట్టేసేయాలి. ఎవరు ఫస్ట్ కొడతారో వాళ్ళకి పాయింట్ అన్నట్టు. సో ఈ ఈ గేమ్ లో ఫస్ట్ లడ్డు వచ్చేసి అనుష తొందరగా పెట్టించేసి బెల్ కొట్టేసింది. ఫస్ట్ అనుషకు ఒక పాయింట్. టాస్క్ జిలేబీ ఎక్కడుందో వీళ్ళు మాత్రమే చూడాలి, వెనుకన ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి, ముందట ఉన్న వాళ్ళకి చెప్పకూడదు. ఓన్లీ హ్యాండ్స్ ఆపరేట్ చేస్తూ చేయాలి. సో ఇలా నెక్స్ట్ జిలేబీ వచ్చేసి షాకిబ్ పెట్టించేసి తొందరగా బిల్లు కొట్టేసిండు. కలాకండ్, హల్వా, సున్నుండ ఈ మూడింటికి కూడా బ్యాక్ టు బ్యాక్ మొత్తం కూడా నాగాకే వచ్చింది. నాకు ఫాస్ట్ పడుతున్నారు, లేస్తున్నారు, ఉరుకుతున్నారు, పెట్టేస్తున్నారు, మొత్తం ఆగం చేసేస్తున్నారు అంటూ
ఈ మూడింటిలో కూడా నాగాకి పాయింట్స్ వచ్చినాయి. సో ఈ టాస్క్ మొత్తంలో నాగా విన్ అయింది అన్నట్టు. ఎందుకంటే అనుషకి 2 పాయింట్స్ అండ్ షాకిబ్కి 2 పాయింట్, షాకిబ్ పక్కకి వెళ్ళిపోయిండు 3 పాయింట్స్, నాగాకి వచ్చి 3 పాయింట్స్ వచ్చినాయి. సో నాగా ఈ టాస్క్ లో విన్ అయింది అన్నట్టు. ప్రసన్న ప్లస్ నాగా, సో టీం గెలిస్తే ఇద్దరు గెలిచినట్టే కాబట్టి ఈ టాస్క్ లో విన్నర్ వచ్చేసి ప్రసన్న ప్లస్ నాగా, వీళ్ళిద్దరు విన్ అయ్యారు ఈ టాస్క్ మొత్తంలో. రూల్ నాగాకి ఓట్ అప్పేయాల ఛాన్స్ వస్తుంది, అది ప్రసన్నకి ఇచ్చేసిండు. ప్రసన్నకి ఇంతవరకు రాలేదు కాబట్టి ప్రసన్నకి ఇచ్చేసిండు. ప్రసన్న దాన్ని సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకున్నారు. అండ్ ఈ రోజు వరస్ట్ పర్ఫార్మెన్స్, వరస్ట్ ప్లేయర్ ఎవరు అనేది తీసుకొస్తే వరస్ట్ ప్లేయర్ వచ్చేసి ఇద్దరికి ఎల్లో కార్డ్స్. ఇన్ని రోజులు నిన్న మొన్న ఒకటే ఎల్లో కార్డ్ ఉండే, ఈ రోజు 2 ఎల్లో కార్డ్స్. అంటే ఈ ఇద్దరిని తీసుకుంటారు అన్నట్టు. ఈ ఇద్దరిని తీసుకోవడం కాన్సెప్ట్ ఏంటంటే గేమ్ అయిపోదానికి దగ్గరకు వస్తుంది. సో వాళ్ళు ఎలా ఆడినా కూడా వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఏదో ఒక రకంగా ఎల్లో కార్డ్ ఇచ్చి పంపించేసేయాలి. సో ఈ రోజు ఎల్లో కార్డ్స్ 2 ఇచ్చిండు. ఫస్ట్ వచ్చేసి ప్రసన్నకి ఇచ్చిండు. ప్రసన్నకి దేనికి ఎల్లో కార్డ్ ఇవ్వాల్సి వచ్చింది? ఆ టాస్క్ బాగానే ఆడుతాడు అంటే లేదు. ప్రసన్న చేసిన మిస్టేక్ ఏంటంటే అతనికి డిస్కషన్ బ్యాచ్ పెట్టి డిస్కస్ చేయాలి, తన గురించి ఓపెన్ గా చెప్పేసాలని టాస్క్ ఇస్తే తను సరిగ్గా చెప్పలేకపోయిండు. ప్రసన్నకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా ప్రసన్న ఇంకోల మీద కూడా చెప్పలేకపోయిండు. ఫస్ట్ నాగా మీద ఒపీనియన్ చెప్పలేకపోయిండు, ఫస్ట్ నాగా మీద ఒపీనియన్ చెప్పలేదు. సెకండ్ హరీష్ తో ఛాన్స్ ఇచ్చినా కూడా చెప్పలేకపోయిండు. నెక్స్ట్ షాకిబ్. షాకిబ్ ఏంటి, యాజ్ పర్ గేమ్ రూల్ తను మాట్లాడకూడదు. గేమ్ లో ఉన్నప్పుడు ముందట ఉన్న వాళ్ళకి చెప్పకూడదు. ఎవరైతే టీం మెంబర్ ఉన్నారో గేమ్ లో ఆడేవాళ్ళు అతనికి చెప్పకూడదు, వాళ్ళకి చెప్పకూడదు, లీక్ చేయకూడదు. సో ఈ రోజు షాకిబ్ లీక్ చేసిండు కాబట్టి షాకిబ్ కి కూడా ఎల్లో కార్డ్ ఇచ్చిండు. వీళ్ళిద్దరికి కూడా ఇప్పటి వరకు మొత్తం 5 మెంబర్స్ కి ఎల్లో కార్డ్స్ ఇచ్చిండు. రిపీటెడ్ గా రేపు జరిగే టాస్క్లలో వీళ్ళకి మళ్ళీ ఎల్లో కార్డ్ వచ్చింది అనుకోండి, తర్వాత రెడ్ కార్డ్ ఇస్తారు. రెడ్ కార్డ్ ఏంటి, పర్మనెంట్ గా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడమే. ఎల్లో కార్డ్ వచ్చేసి వార్నింగ్, రెడ్ కార్డ్ వచ్చేసి గేమ్ అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టు. ప్లేయర్ ఎవరు అంటే నాగా. నాగాకి గేమ్ మంచిగా ఆడిండు, అన్నిట్లో పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చిండు అని చెప్పి నాగాకి వాల్యుయబుల్ ప్లేయర్ ఇచ్చిండు. అండ్ నాగాకి సెకండ్ టైం కూడా స్టార్ వచ్చేసింది. మొన్న ఆడిన గేమ్ లో స్టార్ వచ్చేసింది, ఈ రోజు కూడా స్టార్ వచ్చేసింది. సెకండ్ టైం వాల్యుయబుల్ ప్లేయర్. దాదాపు ఇప్పుడు 4th టైం కావచ్చు అతనికి ఏంటి ఓటప్పిల్ ఛాన్స్ వచ్చింది. సో నాగా కూడా ఓటప్పిల్ యూజ్ చేసుకున్నాడు. రేపు జరిగే టాస్క్ కూడా ఇంకా ఇట్లానే ఉన్నాయి కొంచెం రిలేటెడ్ గా. లాస్ట్ మీకు చెప్పేది ఏంటంటే జడ్జెస్ కి కొన్ని రైట్స్ ఉన్నాయి. ఏంటి, గేమ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడమని. కానీ ప్రతి దానికి పాయింట్అవుట్ చేసే మాట్లాడుతున్నారు. ప్రతిది కూడా పాయింట్అవుటే. ఎలా అంటే ఇప్పుడు అంత ర్యాష్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు అభిజిత్ వచ్చేసి షాకిబ్ మీదకి ఎంత ర్యాష్ గా మాట్లాడాడంటే ఏ చి చి వెళ్ళిపో అన్నట్టు ముఖం మీద ఉమ్మేసినంత పని చేసిండు అన్నట్టు. అంత మాట్లాడాల్సిన, అంత ఓవర్ యాటిట్యూడ్ చూపించాల్సిన పని లేదు జడ్జెస్ కి. కాకపోతే వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చే రైట్స్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఏదో లెవెల్ గా ఊహించుకొని ఈ కంటెస్టెంట్ల మీద వాళ్ళకి డైరెక్ట్ మాట్లాడుతున్నారు. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళ పేషెన్స్ మొక్కాలి. వీళ్ళు మానే మాటలకి వాళ్ళ పేషెన్స్ మొక్కాలి నిజంగా. ఓవరాల్ గా ఇంకొక 4 days మాత్రమే ఉంది ఈ అగ్ని పరీక్షకి. ఈ 4 days లో మనోళ్ళు ఇంకెంత పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ చూసుకుందాము. ఎల్లో కార్డ్స్ అయితే 5 వచ్చినాయి ఇప్పటి వరకు. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది రేపు జరిగే టాస్క్ పైన, రేపు జరిగే అగ్ని పరీక్ష పైన డిపెండ్ అయి ఉంటది. కంటెస్టెంట్స్ అయితే ఇప్పటివైతే బాగానే ఆడుతున్నారు, వాళ్ళ మిస్టేక్స్ కూడా ఏం కూడా లేవు. రేపు జరిగే టాస్క్ లో కూడా ఇంకా రాను దగ్గరకు వచ్చిన కొద్దీ ఇంకా టఫ్ గా ఉండబోతున్నాయి టాస్క్లు. సో అసలు ఎపిసోడ్స్ అయితే అసలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్లో పెట్టేస్తున్నా, ఫుల్ రివ్యూ జెన్యున్ గా పెడుతున్నా, ఎక్కడ కూడా సోది లేకుండా క్లియర్ గా పెడుతున్నా. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో చూడండి. నా ఎమోషన్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కూడా అర్థమైపోతుంది. సో కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ టుడే.